న్యూ సమైక్య మ్యారేజ్ మీడియేటర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఏపీ నెల్లూరు జిల్లా సర్వసభ్య సమావేశం నెల్లూరు నగరంలోని జగజ్జీవన్ రావు భవన్లో నిర్వహించారు. మంగళవారం జరిగిన ఈ కార్యక్రమంలో రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పట్టాభిరామయ్య, రాష్ట్ర జాయింట్ సెక్రటరీ సాయి ప్రసాద్, రాష్ట్ర ఉపాధ్యక్షుడు నారాయణ, రాష్ట్ర కమిటీ సభ్యులు వెంకటాద్రి, సరళమ్మ, కృష్ణప్రియ, కందిరెడ్డి, లక్ష్మీదేవి తదితరులు పాల్గొనగా ఈ కార్యక్రమానికి జిల్లా అధ్యక్షులు శ్రీనివాసులు ఆధ్వర్యంలో నిర్వహించారు. సందర్భంగా రాష్ట్ర జాయింట్ సెక్రటరీ సాయి ప్రసాద్ జన్మదిన వేడుకలను కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలిపారు. సందర్భంగా వారు ప్రభుత్వ సహకారం అందించాలని కోరుతూ ఇటీవల పహల్గామ్లో జరిగిన ఘటనకు మృతవీరుల గుర్తింపుగా 2 నిమిషాలు మౌనం పాటించారు. సందర్భంగా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పట్టాభి, జాయింట్ సెక్రటరీ సాయి ప్రసాద్, జిల్లా అధ్యక్షులు శ్రీనివాసులు మీడియా సమావేశంలో మాట్లాడారు. మన గ్రూపుల్లో ఖచ్చితంగా పెట్టండి. అందరం కలిసి తొందరగా అన్ని ఇంకా బాగా ముందుకెళ్ళాలని నా కోరిక. రాష్ట్ర మీటింగ్ అయిపోయింది. చాలా చాలా సంతోషం. నేనేదో చిన్న మీటింగ్ అనుకున్నాను నెల్లూరులో. ఏదో దాదాపు 30 మంది 20 మంది వస్తారు. అన్నం ఏమైనా ఆగలేదు చెప్పండి. మీ స్లోగన్స్ కో ఇక్కడ బస్ స్టాండ్ పక్కన ఉంది. ఏమి గోళం గోళ వర్ధిల్లాలి 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 వర్ధిల్లాలి. న్యూ సమైక్య మ్యారేజ్ మీడియేటర్స్ వెల్ఫేర్ అసోసియేషన్, న్యూ సమైక్య మ్యారేజ్ మీడియేటర్స్ వెల్ఫేర్ అసోసియేషన్, న్యూ సమైక్య మ్యారేజ్ మీడియేటర్ వెల్ఫేర్ అసోసియేషన్. థ్యాంక్ యూ అండి. న్యూ సమైక్య మ్యారేజ్ మీడియేటర్ వెల్ఫేర్ అసోసియేషన్, మ్యారేజ్ మీడియేటర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఈరోజు నెల్లూరు జిల్లాలో వివాహ మధ్యవర్తుల ఆత్మీయ సమ్మేళనం జరిగింది. ఇందులో భాగంగా మన నెల్లూరు జిల్లా అధ్యక్షులు శ్రీ గుండం శ్రీనివాస్ గారి సారథ్యంలో ఎంతో అంగరంగ వైభవంగా ఈరోజు ఈ సమావేశం జరిగింది. ఇందులో దాదాపు 150 మంది మీడియేటర్లు పాల్గొన్నారు. కేవలం ఇది జిల్లా మీటింగే, ఇంకా రాష్ట్ర మీటింగ్ కూడా అనంత కాలంలో తొందరగా పెడదామని వారు హామీ ఇచ్చారు. వారికి చాలా ధన్యవాదాలు. ఈ మీడియేటర్ వ్యవస్థలో సమాజంలో మంచి పేరు తెచ్చుకోవాలి, ఏ విధంగా వివాహాలు చేయాలి, తర్వాత కస్టమర్స్తో ఏ విధంగా మనం సత్సంబంధాలు పెట్టుకోవాలి అని కొంచెం ఓరియంటేషన్ క్లాసెస్ తీసుకోవడం జరిగింది ఈ సమావేశంలో. ఇందులో భాగంగా రాష్ట్ర కమిటీ నుంచి కూడా మన నాయకులు వచ్చారు, వారికి కూడా చాలా ధన్యవాదాలు. ఈరోజు ఈ సమావేశంలో ఎంతోమంది మహిళలు పాల్గొన్నారు. నెల్లూరు జిల్లా మహిళలే కాక ఇతర జిల్లాల నుంచి కూడా చాలామంది కర్నూలు, అనంతపురం, చిత్తూరు జిల్లా నుంచి వచ్చారు. వారు కూడా ఈ సభలో పాల్గొనడం జరిగింది. చాలా ఆనందదాయకంగా ఉందండి. తర్వాత ఇంకా ఈ సమాజంలో రాష్ట్రంలో ఈ మ్యారేజ్ మీడియేటర్ వ్యవస్థను పటిష్టం చేయాలనే ఉద్దేశంతో ఈ అసోసియేషన్ నెలకొంది. మమ్మల్ని ముఖ్యంగా బ్రోకర్స్ అనే పదాన్ని ఉపయోగిస్తున్నారు సమాజంలో. ఆ బ్రోకర్స్ అనే పదము వాడకుండా మేము ఎంతో చట్టబద్ధం చేయాలని దీన్ని కోరుతున్నాము. తర్వాత ఈ మీడియేటర్ వ్యవస్థను లేబర్ యాక్ట్ కింద గుర్తించి మాకు కూడా ఈఎస్ఐ సదుపాయం కల్పించాలని, తర్వాత ఎటువంటి గవర్నమెంట్ పథకాలైన వాటిలో కూడా మమ్మల్ని చేయాలని, మమ్మల్ని అసంఘటిత కార్మికులను గుర్తించాలని మేము కోరుతున్నాము. మేము గవర్నమెంట్ను ముఖ్యంగా కోరేది ఏంటంటే ఈ వ్యవస్థలో మమ్మల్ని కూడా ఏదో ఒక మినిస్ట్రీ కింద గుర్తింపు తీసుకురావాలి. కనీసం సోషల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ అయినా మమ్మల్ని గుర్తించి మాకు కూడా ఒక గుర్తింపు కార్డు ఇచ్చి మమ్మల్ని కూడా ఒక మంచి కార్యక్రమం చేసే వివాహ మధ్యవర్తులను మేము సమాజంలో దోహదపడుతున్నాం. కాబట్టి మమ్మల్ని కూడా ప్రభుత్వం గుర్తించి అటు పోలీస్ వ్యవస్థ కానీ ఇటు న్యాయ వ్యవస్థ కానీ మాకు సహాయ సహకారం అందించాలని రాష్ట్ర కమిటీ తరఫున నేను కోరుతున్నాను. పట్టాభిరామయ్య, ప్రధాన కార్యదర్శి. ఈరోజు మన రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో ఈ మ్యారేజ్ మీడియేటర్ అసోసియేషన్ ఆత్మీయ సమావేశం నిర్వహించడం జరిగింది. న్యూ సమైక్య ఇది ఘనతగా మేము చెప్పుకుంటున్నాం. ఎందుకంటే మేము ఈ మధ్యకాలంలోనే జిల్లా అధ్యక్షుడిని అయిన తర్వాత ఇంతమంది సభ్యులతో కలయికతో ఈ మంచి కార్యక్రమాన్ని నిర్వహించాం. చాలా సంతోషం. నా యొక్క విజయం కాదు, ఇది నెల్లూరు జిల్లా మీడియేటర్ అందరి విజయం. అందరి సహకారంతోనే ఈరోజు ఈ ప్రోగ్రాం ఇంత సక్సెస్ అయిందంటే వాళ్ళు కృషి, వాళ్ళ పట్టుదల వెనక ఎంతో ఉంది. కొందరు చాలామంది సభ్యులను జాయిన్ చేయడం జరిగింది. అనంతకాలంలోనే మేము
కనీసం 200 నుంచి 300 మంది సభ్యులు అయ్యేదానికి చాలా తొందరలోనే అవకాశాలు ఉన్నాయి. ఇప్పటికే దాదాపు 100 మంది సభ్యుల పైన మేము ఇక్కడ ఉన్నాం. ఈరోజు 150 మంది దాకా ఇక్కడ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. మన పటాభి గారు కానివ్వండి, ప్రధాన కార్యదర్శి గారు, సాయి ప్రసాద్ గారు, నారాయణ సార్, ఇలాగా తమ్మిరెడ్డి గారు, ఇలా చాలా మంది కర్నూలు జిల్లా నుంచి వచ్చిన అధ్యక్షులు గారు చాలా మంది కూడా మా కార్యక్రమానికి వచ్చి ప్రేమతో మేము ఆహ్వానిగానే వాళ్ళు వచ్చి కార్యక్రమం విజయవంతం చేశారు. అందరికీ పేరు పేరున ధన్యవాదాలు. కంపల్సరిగా మీరేట జరిగే అన్యాయాలపైన కూడా మేమందరం ఏకతాటిగా ఉండి ఎలాంటి అన్యాయం జరిగినా కూడా మేము ముందుండి న్యాయం చేస్తాం అని మేమందరం చెప్తున్నాం. డెఫినెట్గా అందరూ మీడియేటర్లు కష్టపడుతున్నారు. దయచేసి మీడియేటర్లు మోసం చేయకండి, మీరు మోసపోకండి. చాలా మంది బయట మీడియేటర్లు చెప్పుకొని తిరుగుతున్నారు. ఇటీవల వైజాగ్లో కూడా చాలా కార్యక్రమాలు అరెస్ట్ చేయడం కూడా జరిగింది. కానీ మీడియేటర్లో వ్యవస్థలో ఉన్నారా లేదా, ఒక ఐడి కార్డు ఉందా లేదా గుర్తించి దయచేసి మీరు సంబంధాలు కుదిర్చాలని న్యూ సమైక్య మ్యారేజ్ మీడియేటర్ వెల్ఫేర్ అసోసియేషన్ ద్వారా మిమ్మల్ని అందరినీ కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. న్యూ సమైక్య మ్యారేజ్ మీడియేటర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ నెలవారీ ఆత్మీయ సమావేశం నెల్లూరులో శ్రీ గున్నం శ్రీనివాస్ అధ్యక్షుల వారి సమ్మతంతో జరిగింది. ఏదో 30-40 మంది వస్తారు అనుకున్నాము నెలవారీ సమావేశం అనుకుంటే, కానీ ఈరోజు మోర్ దాన్ 150 వరకు మీడియేటర్స్ ఇక్కడ గ్యాదర్ అయ్యారు. నిజంగా ఇది చాలా శుభ పరిణామం. భవిష్యత్తులో నెల్లూరు జిల్లా న్యూ సమైక్య కీర్తి బావుటాలో ఒక వెలుగు వెలుగుతుందని, న్యూ సమైక్యాన్ని ఒక స్థాయికి తీసుకెళ్తుందని మేము ఆశిస్తున్నాం. ఎందుకంటే ఇక్కడ మొత్తం కార్యవర్గ సభ్యుల పనితీరంతా ఆ విధంగా కనిపిస్తూ ఉంది. మేము దాదాపు నెల రోజుల్లోనే ఇక్కడ 42 మంది మెంబర్స్ న్యూ సమైక్యలో జాయిన్ అయ్యారంటే వాస్తవంగా ఇక్కడ పనిచేస్తున్న కార్యవర్గ సభ్యుల పనితీరుగా అది నిదర్శనం. తర్వాత మమ్మల్ని ప్రభుత్వం వారు అసంఘటిత కార్మికులుగా గుర్తించాలనేది మా మనవి. ఎప్పుడైతే అసంఘటిత కార్మికులుగా గుర్తించబడతామో ప్రభుత్వం నుంచి వచ్చే రాయితీలన్నీ మాకు అందుతాయి. ఎందుకంటే అందరూ మధ్యతరగతి కుటుంబాలు ఇక్కడ మధ్యవర్తులుగా జీవనం సాగిస్తున్నారు. అందరూ కడుపేదవారే. ఇందులో ఏం మోర్ 5% ఎవరన్నా కొంతమంది బాగా ఉన్న ఉండొచ్చు. 95% వరకు అందరూ మధ్యతర కుటుంబీకులే. కాబట్టి ప్రభుత్వం వారు మా సాధక బాధకాలను తెలుసుకొని మా జేఏసీ ద్వారా వాళ్ళు ఎప్పుడు డేట్ ఇస్తే అప్పుడు వెళ్ళి మేము మాట్లాడతాం. మమ్మల్ని అసంఘటిత కార్మికులుగా గుర్తించాలనేదే మా ముఖ్య ఉద్దేశం. తర్వాత ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడంలో మాతో పాటు కృషి చేసిన ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా వారికి కూడా మా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నానండి. మీ సాయి ప్రసాద్, జాయింట్ సెక్రటరీ, న్యూ సమైక్య మ్యారేజ్ వెల్ఫేర్ అసోసియేషన్, అనంతపురం అండి. జై జవాన్.